దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలాన్ని కేంద్రం చేపట్టింది. ఇది సింగరేణి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో గతంలో తీసుకువచ్చిన మినరల్ డెవలప్మెంట్ యాక్ట్కు సవరణ చేసి సింగరేణికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రం చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినటువంటి సింగరేణికి ఇది శాపంగా మారింది. సింగరేణి మనుగడకే ప్రశ్నార్థకంగా మారిందనేటువంటి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులు కూడా సింగరేణికి అన్ని అప్పజెప్పాలనేటువంటి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఏమనుకుంటున్నారో అనే అంశాన్ని తెలుసుకుందాం. మనం సింగరేణి పుట్టినిల్లినటువంటి ఇల్లందులో ఉన్నటువంటి బొగ్గు గని దగ్గర ఉన్నాం. సార్, ఇల్లందు సింగరేణి గనులకు పుట్టినిల్లు. ఇవాళ సింగరేణి గనులకు బొగ్గు గనులు దొరకని పరిస్థితి కనబడుతుంది. వేలంలో ప్రైవేటు వ్యక్తులతో పాటు పోరాడి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఈరోజు వాస్తవంగా 134 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి సింగరేణి ఈరోజు ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈరోజు ప్రైవేటీకరణ ఆజ్యం పోస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సింగరేణిలో ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు 1,40,000 మంది కార్మికులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 60,000 మంది కార్మికులు, ఆ తర్వాత నుంచి ఈరోజు చూసుకుంటే 40,000-2,000 మంది కార్మికులు ఈరోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అవుట్ సోర్సింగ్లో సుమారుగా 22,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దీనికి ఇంత కుదించబడడానికి కారణం ఏంటంటే ఉన్నటువంటి బూర్గ గనులు మూతపడడం, రావాల్సినటువంటి గనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటైజేషన్ కావడమే దీనికి మూలం. బీజేపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించిందని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 2015లో ఆనాడు బీజేపీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేషనల్ కోల్ మైన్స్ ప్రొవిజన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం మూలాన ఈ తెలంగాణ ఉన్నటువంటి భూగర్భ గనులన్నీ కానీ మైన్స్ కానీ కూడా ప్రైవేటీకరణకి ఆజ్యం పోసే విధంగా ఆ రోజు చట్టాన్ని చేసుకోవడం జరిగింది. ఆ చట్టం పరిధుల వల్లనే ఈరోజు ఉన్నటువంటి గనులన్నీ కూడా ప్రైవేటైజేషన్ అవుతూ ఉన్నాయి. అదే కాకుండా ఏదైతే మైన్స్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ అని కూడా చట్టాన్ని తీసుకురావడం, ఆ చట్టం మూలాన కూడా ఈరోజు కొత్తగా రావాల్సినటువంటి గనులు కూడా రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. మన ప్రధానంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గనులు కూడా ఈరోజు ప్రైవేటు వారికి ఇచ్చేటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ నుంచి కేంద్రానికి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆజ్యం పోశారు. మళ్ళా ఈరోజు మనకు ఉన్నటువంటి మందమర్రి బెల్లంపల్లి ఏరియాకి గిరిజనకు సంబంధించినటువంటి శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ గన్ని కూడా ఈరోజు ప్రైవేటీకరణలో ఆ వేలంలో పెట్టడం అనేది చూసినాం. కానీ ఈరోజు మనం చెప్తా ఉన్నాం, ఈరోజు సింగరేణిలో 42,000 మంది కార్మికులు ఉన్నారు. 38 గనులు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. 70 మిలియన్ టన్నుల బొగ్గు ఈరోజు తీస్తూ ఉన్నాం. ఇలాగే మనం చూసుకుంటే ఉన్నటువంటి ప్రైవేటీకరణ దిగకపోయి ఉన్నటువంటి మైన్స్ అన్ని కూడా ఓపెన్ కాస్ట్లు కూడా ప్రైవేటీకరణ అయిపోతే రానున్నటువంటి రోజుల్లో ఈ 8 గనులు కూడా మూతపడే ప్రమాదం ఉంది. సింగరేణి అనేది ప్రశ్నార్థకమై సింగరేణి బోర్డు అనేది కూడా లేకుండా పరిస్థితి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైతే వీళ్ళు మైన్స్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ చట్టం ఉన్నారో ఆ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ మొన్న కూడా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి గనులు ప్రైవేటీకరణ చేయం, మేము గనుల్ని కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తాయి, కార్మికులకు పెంపొందిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అనేటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఈరోజు తెలంగాణ కేంద్రంగా వేలం వేశారంటే ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏందో, ఒకసారి బీజేపీ వైఖరి ఏందో ఒకసారి ఆలోచన చేయమని కూడా తెలుస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులు కానీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా మేము కోరుతా ఉన్నది ఏంటంటే ఏదైతే మీరు చేసినటువంటి మైన్స్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ చట్టాన్ని సవరించండి. ఆ చట్టం సవరించడం ద్వారా సింగరేణిలో ఉన్నటువంటి మా గనులు ఏదైతే మాకున్నటువంటి రావాల్సినటువంటి 4 గనులు ఉన్నాయో ఇలా శ్రావణపల్లి పెట్టారు, ఆ శ్రావణపల్లి కూడా సింగరేణికే కేటాయించాలి. అంతకుముందు కూడా కొయ్యడం ఓపెన్ కాస్ట్కు సంబంధించినటువంటి పిట్ 3 కూడా ఆ రోజు వేలంలో పెట్టడం జరిగింది. ఆ గనిని కూడా సింగరేణికి కేటాయించాలని, అదేవిధంగా సత్తుపల్లి ఓపెన్ కాస్ట్కు సంబంధించింది కూడా సింగరేణికే కేటాయించాలని, అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన పునుకోటు చెలక కూడా దగ్గరలో ఉన్నది, అది కూడా మనకే కేటాయించాల్సిన అవసరం ఎంత ఉంది. అవన్నీ రావడం మూలాన మన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాల దృష్ట్యా బొగ్గు ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇలాగే ప్రైవేటీకరణ చేసుకుంటా పోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూగర్భ గనులు కూడా బంద్ అయ్యే ప్రమాదం ఉండి విద్యుత్ అవసరాలకు బొగ్గు ఉత్పత్తి రానటువంటి పరిస్థితి. కాబట్టి ఆ వైపుగా చర్యలు చేపట్టి ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన ఏదైతే బ్లాకులు ఉన్నాయో 4 బ్లాకులు సింగరేణి కేటాయించాలని యావత్ కార్మిక వర్గంగా ఏఐటీయూసీగా మేము విన్నపం చేస్తూ ఉంటాం. ఈరోజు
ఈ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట చెప్పింది, ఎన్నికలు గెలిచిన తర్వాత మరొక మాట మాట్లాడి ఇలా కార్మిక ద్రోహానికి పాల్పడుతున్నారు. ఇవాళ కార్మికుల 70 మిలియన్ టన్నుల ఉత్పత్తికి కూడా మేము మ్యాన్ పవర్ తక్కువ ఉన్నా కూడా మేము ఉత్పత్తి చేస్తున్నాం. ఇలా ప్రైవేటీకరణ ఇచ్చి పైపైన తోడి ఉన్న గనులు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, వాటిని బొందబెట్టే పరిస్థితి ఉంది. రానున్న కాలంలో ఫ్యూచర్లో ఇక బొగ్గు అనేది ఉండకుండా కరెంటు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అనుభవం ఉన్న 138 సంవత్సరాల అనుభవం ఉన్న సింగరేణి కార్మికుల చేతనే ఈ బొగ్గు ఉత్పత్తి చేయాలని, ఈ 4 బ్లాకులు కూడా సింగరేణికి అప్పగించాలని మేము ఏఐటీసీగా కోరుతున్నాం. సింగరేణి లాంటి సంస్థ ఈ ప్రపంచానికి బొగ్గు ఎట్లా తీయాలో చూపించినటువంటి సంస్థ సింగరేణి. కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. అట్లాగే 42,000 కుటుంబాలు ప్రత్యక్షంగా, మీరు చెప్పినట్టు ఒక 20,000 కుటుంబాలు పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయి. ఇంతమంది పొట్టగొట్టేటువంటి ప్రక్రియను ఎట్లా ఆపాలి, ఏం డిమాండ్ చేస్తారు? ఈ వాస్తవంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇలాలో కేంద్రంగా 41% ఉన్నటువంటి ఆట ఉన్నది. అదేవిధంగా మనకు 51% మన రాష్ట్రానికి ఉన్నది. కానీ కేంద్రమే ప్రధానంగా బొగ్గు గనులకు సంబంధించినటువంటి ప్రక్రియని చట్టం చేసినటువంటి పరిస్థితి కేంద్రం చేతుల్లో ఉంది. కాబట్టి కేంద్రంలో కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి వారికి మేము ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. మా సింగరేణి కార్మికులకు కడుపు కొట్టకూడదు. ఈ సింగరేణికి కావాల్సినటువంటి బ్లాకుల్ని సింగరేణికి కేటాయించడం ద్వారానే ఉత్పత్తితో పాటుగా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగానే ఈ మైండ్స్ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుంటే భవిష్యత్తులో ఈ గనులు ఇంకా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వైపుగానే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతాం. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. సింగరేణి గనులను కూడా సింగరేణి సంస్థకు తెలంగాణలో వ్యాప్తంగా విస్తరించినటువంటి బొగ్గు గనులను కనుక సింగరేణికే కేటాయిస్తే మనుగడ సాధించేందుకు సాధ్యమవుతుంది. సంస్థ బాగుంటుంది, కార్మిక కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి కేంద్రం కానీ రాష్ట్రం కానీ రెండు ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని చెప్తున్నారు. అట్లాగే ఏదైతే మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారో దాన్ని సవరణ చేసి సింగరేణికి మినహాయింపు ఇవ్వాలని కూడా కార్మిక లోకం డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి.